సంస్కరణవాదం, తర్వాత జాతీయోద్యమం, తర్వాత అభ్యుదయ ఉద్యమం, తర్వాత దిగంబర, తర్వాత విప్లవ. వాల్మీకి క్రౌంచ పక్షి శోకం నుంచే శ్లోకం వచ్చిందనే దాన్ని ఆయన ఆ విధంగా చెప్పాడు. తరగర నరకర తురకలు గుండాకు ఉన్మాదంతో అసలు ఉన్మాదిలా చదువుతున్నాడు ఆయన. వాళ్ళందరూ విరసం మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. దొంగలంజ కొడుకులు అసలే మిసలే ఈ ధూర్తుల లోకంలో అనే మాటను మీరు అంతకుముందు విరసంలో కూడా పనిచేసినా లేదా వారితో స్నేహంగా ఉన్నా? మా తాతలు రామాయణ మహాభారతాలు మా ఏరియాలో వాళ్ళు వాటి ఆ కథలు చెప్పే పాండిత్యం వాళ్ళకే ఉండేది. ఉర్దూ. మా ఫాదర్ ఇమాం. నన్ను రజాకారులతో పోల్చాడు ఆయన, జేసీ అని. ఆయన శ్రీశ్రీని కూడా వాళ్ళు ఆవిష్కరించింది కాదు, శ్రీశ్రీ కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేసిందని. సాహిత్యం మిమ్మల్ని మిగతా ఈ సాహిత్య ప్రపంచంతో మీ కవిత్వం ఎట్లా మమేకం చేసింది అనేది? ఔరంగజేబ్ గురించి చెప్తున్నప్పుడు టీచర్తో సహా స్టూడెంట్స్ అందరు నాకేసి చూశారు. మేము ముగ్గురం కలిసి వస్తుంటే ఏంటి ఆ సాయిలందరూ కట్టగట్టుకుని వచ్చారు అని. వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. రేపు అబ్బాయి అమ్మాయి పడితే ముస్లిం పేరు పెడతారా, హిందూ పేరు పెడతారా అని. ఇవాళకి కొంత వివక్ష తగ్గుతున్నటువంటి పరిస్థితి. ముస్లింలు ఈ దేశంలో ఈ మాత్రమైన ఒక గౌరవంతోనో లేకపోతే దీంతోనో బతుకుతున్నారంటే నాన్ ముస్లిమ్స్ పనిగట్టుకుని మిమ్మల్ని వివక్షాపూరితంగా చూడడం అంటే ఈ కామెంట్స్ కాకుండా స్నేహం కూడా మీరు చాలా పొంది ఉంటారు కదా. అసలు మహాకవి కావచ్చు, ఎవడైనా కావచ్చు, పుట్టుకని బేస్ చేసుకుని అనటం అనేది తప్పు. మీ పుట్టుమచ్చ కూడా చదువుతారా? చదువుతా. నేను పుట్టక ముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు. హిందీ, హిందూ, హిందుస్థాన్, ముస్లిం జావో పాకిస్తాన్, ముసల్మాన్ కే దోహిస్తాన్, పాకిస్తాన్ యా ఖబరస్తాన్. ప్రకటించటం బట్టే తర్వాత తరం నేర్చుకుంటుంది ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు. నిన్నటిదాకా సోషల్ కనెక్టివిటీ సెలబ్రేషన్, నేడు మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్సింగ్. గప్ చిప్ చాప్, టిక్ టాక్, టిక్ టాక్, చిట్ చాట్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. మనిషి మీద, మనిషి మంచితనం మీద, మంచి భవిష్యత్తు మీద నమ్మకాన్ని నిర్మించుకున్న మనిషి. పుట్టుమచ్చ కవితా సంపుటంతో తెలుగు సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకుని తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాల ప్రతినిధుల కోవకు చెంది ఆ తర్వాత అనేక రచనలతో తన ప్రభావాన్ని తెలుగు సాహిత్యం మీద నిలబెట్టుకుంటూ వస్తున్న ప్రముఖ కవి ఖాదర్ మొహియుద్దీన్ గారు ఈరోజు మన 3TV స్టూడియోకు విచ్చేశారు. వారిని అడిగి వారి సాహిత్య జీవిత విశేషాలు కొన్ని తెలుసుకుందాం. నమస్కారం ఖాదర్ గారు. సార్, మీరు మీ కవిత్వంలో అనేక విషయాలు పూర్వం నుంచి రాసినప్పటికీ పుట్టుమచ్చతోనే మీకు బాగా పేరు వచ్చింది. దానికి కారణం 1990ల నాటికి తెలుగు సాహిత్యం ఒక మలుపు తిరుగుతున్నటువంటి కాలం కావడం, అప్పటికి ఉన్నటువంటి విరసం ప్రభావం నుంచే కొన్ని స్త్రీవాద, దళితవాద, ముస్లింవాద కవిత్వ రేఖలు అనేటటువంటివి వివిధ ధోరణులతో పొడసూపటం, ఈ కారణాలతో పుట్టుమచ్చకు గొప్ప పేరు రావడం, మీరు ప్రతినిధిగా ఆ తర్వాత ఆ కవిత పరంపర కొనసాగడం జరిగింది. దీనికి సంబంధించి మీ అనుభవాలు కొన్ని తెలియజేయగలరు? అంటే నేను రాస్తున్న కాలంలో తప్పు ఒప్పుల గురించి నేను మాట్లాడను, కానీ తన కమ్యూనిటీని గురించి తాను రాయటం. ఇప్పుడు శ్రీశ్రీ ఉదాహరణకి శ్రీనివాసరావు రాస్తున్నది మా నిషాదంలోనే ఉన్నది. అంటే వాల్మీకి క్రౌంచ పక్షి శోకం నుంచే శ్లోకం వచ్చిందనే దాన్ని ఆయన ఆ విధంగా చెప్పాడు. బాధ కవిత్వాన్ని పర్యాయపదం అన్నాడు. అయితే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో అందరి బాధ కవిత్వం కాదు. ఈ ప్రగతిశీల సోకాళ్ళు అనటం తప్పేమో, కానీ ఈ సోకాళ్ళు ప్రగతిశీల శిబిరాలు కొందరి బాధనే కవిత్వానికి పర్యాయపదంగా చూసాయి. ఉదాహరణకి శ్రీశ్రీ బాధ కంటే కూడా ఆనాటికి గుర్రం జాషువా లాంటి వాళ్ళ బాధ చాలా సహజమే, కానీ వాటికి కవిత్వ గౌరవం ఇవ్వలేదు. మీరు తెలిసిన జీవితం పేరుతో
ఇప్పుడు కుటుంబరావు గారు రాశారు, మహీధర్ రామ్మోహన్ రావు గారు రాశారు, అదంతా కూడా బ్రాహ్మణ జీవితమే. అంటే చదివేవాళ్ళు, రాసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒకే కమ్యూనిటీకి సంబంధించిన. కానీ కాలం మారుతున్న కొద్దీ విద్య అనేది విస్తృతమై అయినప్పుడు అది నన్ను ఇబ్బంది పెట్టేది. ఒకసారి నేను ఒక విరసం సాహిత్య పాఠశాలకు వెళ్ళాను. ఆ విరసం సాహిత్య పాఠశాలలో త్రిపురనేని మధుసూదన్ రావు గారు తరగర నరకర తురకలు గుండాకు ఉన్మాదంతో అసలు ఉన్మాదిలా చదువుతున్నాడు ఆయన. వాళ్ళందరూ విరసం మెంబర్స్ అందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. నేను అందులో గెస్ట్గా వెళ్ళాను. అంటే ఒక సామాజిక సమూహాన్ని తరిగే నరికే అని చెప్తుంటే అందులో ఉన్న లోపం వీళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఆ కాలంలో లేదా అంతకుముందైనా కావచ్చు, దొంగలంజ కొడుకులు అసలే మిసలే ఈ ధూర్తుల లోకంలో అనే మాటను రంగనాయకం గారు మొట్టమొదటి దాన్ని బయటికి తీసి ఒకడిని తిట్టా అంటే వాడి తల్లిని క్యారెక్టర్లెస్గా చిత్రించడం అనేది ఈ పురుషాతిథ్య సమాజం సృష్టించిన ఇది అని ఆవిడ దాని మీద చాలా కాలం చర్చ జరిగింది. చర్చ జరిగి అటువంటి పదాలు వాడకం అనేది దాదాపుగా ఆగిపోయింది. నేను అటువంటి ప్రయోజనాన్ని ఆశించే నేను ఈ పోయం ప్రారంభించాను. ఎక్కడో చోట ఇది రిపోర్ట్ చేయాలి. అదే దాని నేపథ్యం గురించి. అవునండి. ఇప్పుడు తెలుగు నాట సంస్కరణవాదం, తర్వాత జాతీయోద్యమం, తర్వాత అభ్యుదయ ఉద్యమం, తర్వాత దిగంబర, తర్వాత విప్లవ, ఇట్లా ఈ ఈ రకరకాల ఈ చారిత్రక నేపథ్యం అంతా ఉండి తర్వాత ఉద్యమాలు ప్రవేశించాయి. అయితే మనం 90ల్లో పొందిన ఈ పదప్రయోగ చైతన్యం 60ల్లోనో 50ల్లోనో ఆశించలేని పరిస్థితులు కూడా ఉంటాయి. తర్వాత ఇప్పుడు అయితే నిరంతరం సెన్సిటైజ్ చేయవలసిన, చైతన్యపరచవలసిన, అవగాహన కల్పించవలసిన బాధ్యత అటు విమర్శకుల మీద ఉంటుంది, సాహిత్యకారుల మీద ఉంటుంది. ఇప్పుడు స్త్రీలకు సంబంధించి ఈ పదాలు ఏవైతే ప్రయోగించకూడదని ఒక చైతన్యం వచ్చిందో, అలాగే ఇతర మతాలకు సంబంధించి, అలాగే ఇతర కులాలకు సంబంధించి క్రమంగా సమాజం లేదా విద్యావంతులు వీళ్ళు కూడా నిరంతరం నేర్చుకోవాల్సిన అగత్యం ఉంటుంది. ఒక పెద్ద సమూహం తమ బాధలు ప్రకటించుకున్నటువంటి, తమకు ఉన్నటువంటి ఇబ్బందులు ప్రకటించుకున్నటువంటి కవితగా నిలిచింది. మొత్తం చైతన్యంలో భాగంగానే చూస్తాం. అసలు మీకు ఈ నేపథ్యానికి పూర్వం మీరు యువకులుగా ఉన్నప్పుడు ఈ ప్రత్యేకంగా మీ పట్ల ఎదురవుతున్న వివక్ష నుంచి మీరు పొందిన చైతన్యానికి పూర్వయుగంలో అసలు సాహిత్యంలోకి ఎలా ప్రవేశించారు? మీరు మీ ఇంట్లో ఉన్న సాహిత్య వాతావరణమా, మీరు విద్యార్థిగా మీ గురువుల నుంచి వాటి నుంచి పొందినటువంటి విద్య కారణమా? మీరు అంతకుముందు విరసంలో కూడా పనిచేసినా లేదా వారితో స్నేహంగా ఉన్న ఆ చరిత్ర, వీటి గురించి కొంచెం చెప్పగలరు? అంటే మా తాతలే వాళ్ళు రచయితలు కాదు, కానీ ఓ విధంగా హిస్సా గోయి, దాస్తాన్ గోయి అనే మాట ఉర్దూలో చాలా. అలానే మా తాతలు రామాయణ మహాభారతాలు మా ఏరియాలో వాళ్ళు ఆ కథలు చెప్పే పాండిత్యం వాళ్ళకే ఉండేది. మీ ఊరి పేరు అది కూడా చెప్పండి. మా ఊరి పేరు చీమలపాడు అని, ఖమ్మం జిల్లాకి 6 కిలోమీటర్లు, తెలంగాణ బార్డర్లు. ఆ తర్వాత కాలంలో మా ఫాదరు, ఆయనకి 4-5 భాషలు వచ్చు, ఉర్దూ. మా ఫాదరు ఇమాం, మాస్క్ ఇమాం. అలానే మా అన్నయ్య 6-7 భాషల్లో ఆయన పండితుడు. సాంస్క్రిట్తో సహా. ఆ తర్వాత ఇది వారే మీ కవిత్వం ఉర్దూ, పర్షియన్, ఉర్దూలో వచ్చేసింది ఆయన. ఆయనని కాపీ కొట్టేవాడిని నేను. ఆయన రాస్తున్నాడు కాబట్టి నేను రాసేవాడిని. ఊరిని ఆయన్ని అంటే తెలుగు సాహిత్య ప్రపంచానికి ఆది కవి నన్నయ్య కావచ్చు, కానీ నాకు మాత్రం మా పెద్దన్నయ్య అని మీరు అన్నారు. అందులో అనుమానం లేదు. అట్లా వచ్చింది. నిజానికి రసం విరసం అనేది నేను మా ఊళ్ళో మా ఫ్యామిలీ మొత్తం కూడా కాంగ్రెస్, కానీ మా ఒక బ్రదరు కమ్యూనిస్టు. అది కూడా కాకుండా కౌముది గారు, ఇప్పుడు అఫ్సర్ వాళ్ళ ఫాదర్ ఉన్నారు కదా, ఆయన కూడా నా పెదనాన్న కొడుకు ఆయన. నాకు మా ఊరే వాళ్ళది. అయితే విషయం ఏంటంటే మా కుటుంబం చీమలపాడు, ఎర్రుపాలెం, ఇప్పుడున్న రాయపూడి అనే తుళ్ళూరు రాజధాని ఉంది కదా, ఈ 3 గ్రామాల
చుట్టూనే మా వంశం మొత్తం చరిత్ర అంతా దాని చుట్టూనే ఉంటుంది. అంటే మా పూర్వీకులు గుల్బర్గా ప్రాంతం నుంచి వచ్చారనేది ఒక ఇది ఉంది. అయితే నాకు వీటన్నిటికంటే కూడా బాధ కలిగించే అంశాలు ఏంటంటే, మామూలుగా కమ్యూనిస్ట్ పార్టీలు సిపిఐ దగ్గర నుంచి మావోయిస్టుల దాకా ఎవరైనా సరే వాళ్ళు చాలా శాస్త్రీయంగా ఆలోచిస్తారని, నేను ఒక విషయాన్ని ముస్లిమ్స్ మీద ఇలా రాయటం ఇది తప్పు అనే ఒక విషయాన్ని ఎజెండా మీదకి తీసుకురావాలి, రంగనాయకమ్మ గారిని స్ఫూర్తిగా తీసుకునే ప్రయత్నం. అయితే దీని మీద భయంకరమైన దాడి చేసింది సృజన. నన్ను రజాకారులతో పోల్చాడు ఆయన, జేసీ అని ఆయన. నన్ను చాలా బాధ పెట్టింది. ఇలా ఇప్పుడు నిజానికి ఒక జాషువాని దళిత ఉద్యమాలు వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించినాయి కానీ కవిగా, అంతకుముందు వాళ్ళు గుర్తించింది. ఎక్కడైనా సరే వాళ్ళు ఆవిష్కరించింది ఏమీ లేదు. వాళ్ళు ఆవిష్కరించింది శ్రీశ్రీని కూడా వాళ్ళు ఆవిష్కరించింది కాదు. శ్రీశ్రీ కమ్యూనిస్ట్ పార్టీ తయారు చేసిందని కేవీఆర్ స్వయంగా చెప్పాడు. కమ్యూనిస్టులు చేస్తే మహాకవి ఆడ శ్రీశ్రీ అని కూడా ఆయనే రాశాడు. ఆయనే ఇప్పుడు వస్తున్న ఆయన పుస్తకాల్లో అది చాలా క్లియర్గా ఉంది. కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని నేనే వాళ్ళ మీద వ్యతిరేకత కాదు. అది ఇప్పుడు కమ్యూనిస్ట్ ఉద్యమానికి విప్లవోద్యమానికి ఎటువంటి పరిమితులు ఉంటాయో వాళ్ళ నాయకత్వానికి వాళ్ళ అవగాహనకి కూడా అటువంటి పరిమితులు ఉంటాయి కదా. ఒక విషయం చెప్తాను సార్, ఈ ఉద్యమాలు వీటి నుంచి వచ్చిన వాళ్ళకంటే కూడా అస్గర్ అలీ ఇంజనీర్ ఉన్నాడు, మీరు పేరు వినే ఉంటారు. ఆయన ఒక విషయం చెప్పాడు, స్టేటు గవర్నమెంటు క్లాసు క్యాస్టు చాలా శాస్త్రీయంగా ఉంటామనుకుంటున్న, ఇంకో మాట కూడా చెప్పాడు, ఈ రెండు కాకుండా కాంక్రీటు యాబ్స్ట్రాక్టు స్టేటు గవర్నమెంటు క్లాసు స్టేట్ అనేవి యాబ్స్ట్రాక్ట్ టర్మ్స్, క్యాస్ట్ గవర్నమెంట్ అనేది కాంక్రీట్ టర్మ్స్. కమ్యూనిస్టులు యాబ్స్ట్రాక్ట్ టర్మ్స్ని ఫాలో అయ్యారు తప్పితే కాంక్రీట్ టర్మ్స్ జోలికి వెళ్ళరు. ఇంకోటి ఆయన ఏం చెప్పాడంటే, స్టేటు క్లాస్ అనేవి నోషనల్, గవర్నమెంటు క్యాస్ట్ అనేవి ఫంక్షనల్. ఈ మాత్రం వాటి విషయంలో ఇంత గందరగోళ వాళ్ళు దీన్ని ఇలా చేయటం అనేది, అర్థం కాకుండా చేయటం అనేది కూడా ఒకటి చేశారు నేనైతే నమ్ముతున్నాను. అందుకు నేను ఎక్కువ బాధపడతాను. ఓకే, అవసరం లేని విషయాలు చెప్పాను. అలా అని కాదు, అంటే సాహిత్యం వేరు రాజకీయాలు వేరు అని మనం ఎవరు అనుకోవడం లేదు. సాహిత్య రాజకీయాలలో భాగంగా మీరు కొన్ని ఇబ్బందులు పడిన మాట కూడా వాస్తవం. ఇప్పుడు మీరు ఆ రోజున గట్టిగా విమర్శించినటువంటి అదే సృజన తర్వాత ఈ ఉద్యమాలన్నింటినీ అర్థం చేసుకున్న దశ కూడా, అంటే ఒక సార్వత్రికమైనటువంటి పరిష్కారం ఉంటుంది అనే దశ నుంచి ఎవరి పరిష్కారాలు వాళ్ళు కోసం పోరాడాలి అనే దశ ఒకటి వచ్చేసిన తరుణంలో వచ్చినటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా. స్త్రీవాద ఉద్యమం వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా విప్లవాన్ని విచ్ఛిన్నం చేసే వ్యవహారం అనే పద్ధతిలో చాలా విమర్శలు వచ్చాయి. 30-40 ఏళ్ల తర్వాత చూసుకుంటే మీ ముద్ర అనేటటువంటిది చాలా పటిష్టంగా, రెండోది మీరు ఒక పెద్ద సమూహానికి గొప్పగా ప్రాతినిధ్యం వహించిన కవిగా, అది ఆ గౌరవం మీకు తెలుగు సాహిత్యంలో ఉంది. ఆ గౌరవంతోనే మీ కవిత్వం ఇంగ్లీష్లోకి, ఉర్దూలోకి, ఖండాంతరాల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. సుస్థిరమైన స్థానం మీకు సాహిత్యంలో ఉంది. రెండవది ఈ అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అందరికీ ఉంది అనేటటువంటి సార్వత్రిక సత్యాన్ని చెప్పినటువంటి ఘనత మీకే దక్కుతుంది. అయితే నేను అడుగుతున్నది, పుట్టుమచ్చకి పూర్వం కూడా మీరు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు చాలా అందమైనటువంటి కవిత్వం రాసినటువంటి దాఖలాలు పుట్టుమచ్చ దాంట్లోనూ కనపడతాయి. తర్వాత మీ మిత్రులు చెప్పినటువంటి ఉంటాయి ఆ అనుభవాలు, అంటే మీకు సాహిత్యం మిమ్మల్ని మిగతా ఈ సాహిత్య ప్రపంచంతో మీ కవిత్వం ఎట్లా మమేకం చేసింది అనేది. అంటే మొట్టమొదటి నుంచి అసలు నేను పుట్టుమచ్చ వైపు దారి తీయటానికి కావాల్సిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఒకటి రెండు చెప్తా. నేను ప్రాథమిక విద్య అభ్యసిస్తున్న విలేజ్ స్కూల్లో చదువుతున్న కాలంలో కూడా మామూలుగా
ఔరంగజేబు గురించి చెప్తున్నప్పుడు టీచర్తో సహా స్టూడెంట్స్ అందరు నాకేసి చూసేవాళ్ళు. ఔరంగజేబు ప్రతినిధిలా చూసేవాళ్ళు నన్ను. అంటే ఆ పాఠాలు చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చాలా గొప్ప టీచర్లు నాకు చెప్పారు, అది వేరే విషయం. కానీ అందులో కూడా కొంతమందిలో ఈ హిందుత్వ భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అలాగే నేను విశాలాంధ్రలో పనిచేశాను. విశాలాంధ్రలో పనిచేసేటప్పుడు అక్కడ మస్తాన్ అని ఆయన ఒక ఆయన కవి కూడా, ఆయన ప్రూఫ్ రీడర్ పనిచేసేవాడు. ఆయన, నేను, ఇంకెవరు, గౌస్ అని శాతవాహన పేరు, మేము ముగ్గురం కలిసి వస్తుంటే ఏంటి ఆ సాయిలందరూ కట్టగట్టుకుని వచ్చారు అని. ఆ తర్వాత నేను ఒక ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ చేసుకున్నాను. మా ఆవిడ గర్భవతిగా ఉన్నప్పుడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులే. రేపు అబ్బాయి అమ్మాయి పెడితే ముస్లిం పేరు పెడతారా హిందూ పేరు పెడతారా అని అడిగేవాడు. ఒక చాలా పెద్ద రచయిత ఒక ఆయన మమ్మల్ని విదేశస్తులు అనుకుంటారండి, నేను అది నన్ను చాలా ఇబ్బంది పెడతా. చాలా ఎర్లేదు, అప్పటికి కవిత్వం కూడా నేనేం రాశానో లేదు. విశాలాంధ్రలో పనిచేస్తున్న కాలమే. విశాలాంధ్ర వాళ్ళు కాదు, ఎంతో కొంత విరసంతో సంబంధం ఉన్న పెద్ద మనిషి ఆయనతో మాట్లాడుతూ అంటే ముస్లిమ్స్ కూడా అట్ట ఆయన అనుకుంటారు. ఆయన ముస్లిం కాదు, కానీ ఇవన్నీ కూడా ఏదో ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంటుంది, బీజేపీ అంటుంది అనేది కాదండి. ఇది చాలామందిలో ఉంటుంది. వీళ్ళు దాన్ని సార్వజనీయం పబ్లిక్గా అంటున్నారు. వాళ్ళు అనేవాళ్ళు కాదు, అంతమించదు. ఇప్పుడు అనకూడదు అనే చైతన్యం లేని వాళ్ళే అత్యధికంగా ఎప్పుడు ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఊళ్ళల్లో చూసినా కానీ, స్కూళ్ళల్లో చూసినా కానీ ఈ అవమానాలు కేవలం ముస్లింలనే కాదు, దళితులు, లేకపోతే కొత్తగా స్కూళ్ళకి వస్తున్నటువంటి వ్యవసాయ కులాలు, రకరకాల వాళ్ళు పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే కొంతమందికి దాన్ని ఏమంటారు, కాలం గడిచిపోయింది. కొంతమందికి ఇవాళకి కొంత వివక్ష తగ్గుతున్నటువంటి పరిస్థితి. అది క్రమం, అది అది అంతా ఒకసారి పోతుంది అనేది కాదు. ముస్లింలు ఈ దేశంలో ఈ మాత్రమైన ఒక గౌరవంతోనో లేకపోతే దీంతోనో బతుకుతున్నారంటే దానికి కారణం ముస్లిం కవులు, ముస్లిం నాయకులు కాదు, నాన్ ముస్లిమ్స్. ఇది ముస్లిం రైట్స్ కోసం, ముస్లిమ్స్ కోసం పోరాడుతున్నారు. వాళ్ళ వల్లే వీళ్ళు ఉనికిలో కొనసాగుతున్నారు. కానీ నేను అది ఎప్పటికీ మర్చిపోయే విషయం కాదు, అది ఫ్యాక్ట్. దాన్ని గుర్తించి తీరాలి. ముస్లిమ్స్ ఇప్పుడు ఒక బాలగోపాల్ లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు చేస్తున్న ఎంతో రిస్క్ తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు అపూర్వానంద్ అనే ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు, అతను తీస్తా సెతల్వాడ్, వీళ్ళందరూ వాళ్ళు చాలా రిస్క్ తీసుకొని, వాళ్ళకేమీ ఇది కాదు. పాత్రికేయులుగా 30-40 ఏళ్ళు పనిచేశారు. పని కట్టుకుని మిమ్మల్ని వివక్షాపూరితంగా చూడడం అంటే ఈ కామెంట్స్ కాకుండా స్నేహం కూడా మీరు చాలా పొంది ఉంటారు కదా. అసలు నాకు సన్నిహితులు మెజారిటీ అసలు నేను చాలా సందర్భాల్లో చెప్పుకుంటాను. ఈ పుట్టుమచ్చ లేదా ఈ ముస్లిం వివక్ష గురించి నేను మొట్టమొదట గొంతెత్తి మాట్లాడింది మంజీరా రచయితల సంఘం ప్రారంభోత్సవ సభ మెదక్లో జరిగింది. అందులో హేమీలు ఉన్నారు, మన చేకూరు రామారావు గారు, పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు. నేను అక్కడ మొట్టమొదటిసారి వేదిక మీద చెప్పానండి, ఇది కసాయిబు ఇటువంటి ఎన్ని అదే రంగనాయకమ్మ గారు ఈ ప్రయోజనంతో దాన్ని చర్చనీయాంశం చేయటం వల్ల దాని మేలు జరిగింది, అటువంటి సత్ఫలితాలను ఆశించి నేను మీ ముందు ఉంచుతున్నాను అని ముందే చెప్పి మరి చేస్తే అసలు నేనేదో దారి తప్పి ఏదో అయిపోతున్నానని అందరూ ఆందోళన. ఒక్క పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మాత్రమే మహాకవి కావచ్చు, ఎవడైనా కావచ్చు, పుట్టుకని బేస్ చేసుకొని అనటం అనేది చాలా తప్పు. నేను ఖాదర్తో ఉంటాను అని వేదిక మీద చాలా బహిరంగంగా చెప్పాడు. చెప్తాను అటువంటివన్నీ నాకు చాలా. అదే ఇప్పుడు సమాజం వివక్ష చూపించే కొద్దిమంది ఉన్న అదే సమాజంలో దాన్ని ఏమంటారు, మద్దతు ఇచ్చేటటువంటి పెద్ద మంది ఉండడం అనేది ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు అందులో సాహిత్య రంగంలో హిందుత్వం అనేది ఇప్పుడిప్పుడు దాని ప్రయోజనాలు దాని ఇవి ఇంతకుముందు ఏంటంటే ప్రివిలేజెస్ లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళకే ఉండేవి.
రైట్ ఇది ఉన్న లెఫ్ట్కి సంబంధించిన ఒక గౌరవం. ఇప్పుడు మహాకవులు మీరు ఇంటర్నేషనల్గా చూసినా, నేషనల్ లెవెల్లో చూసినా, లోకల్ లెవెల్లో చూసినా, రీజనల్ లెవెల్లో చూసినా కూడా వామపక్ష లేదా ఇంకా ఏదన్నా అంటే ఈ భావజాలంతో ఉన్న కవులు రచయితలకే గౌరవం ఉంది. అదే ప్రజా సాహిత్యాన్ని వాళ్ళే రాస్తారు కదా. మిగతాది ప్రో ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్కి ఉన్న రెస్పెక్టబిలిటీ, దానికి ఉన్న ఇది ప్రో ఎస్టాబ్లిష్మెంట్ పోయిటరీ ఉండదు. ఒకసారి పెద్ద ఇస్మాయిల్ గారు వ్యాసం రాశారు ఆంధ్రజ్యోతిలో. ఒకటి ప్రో ఎస్టాబ్లిష్మెంట్, ఒకటి యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. ఈ రెండిటితో ప్రమేయం లేకుండా రాసేదే గొప్ప, వాళ్ళ నుంచే మంచి సాహిత్యం వస్తుందని తాను అందులో లొకేట్ చేసుకున్నాడు. అది కాబట్టి దాని మీద ఇప్పుడు పెరుగుతుంది. ఇప్పుడు ఓపెన్గా ఆ ధోరణిని, దాని ప్రాతినిధ్యాన్ని తీసుకొని హిందీలో అట్లాంటివి ఉన్నాయి, కానీ తెలుగులో ఇప్పుడే బిగిన్ అయింది. హిందుత్వాన్ని ఒక ఫిలాసఫీగా తీసుకోవటం అనేది తెలుగులో లేదు అసలు. అంటే మామూలుగా సంప్రదాయ సాహిత్యం ఉంది, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన 1000 పడగల నవలు అనుకుంటాను, అందులో ఒక ముస్లిం వస్తాదు ఉంటాడు, ఒక హిందూ వస్తాదు ఉంటాడు. వీళ్ళిద్దరి మధ్య కుస్తీ పోటీ జరగాలి. సత్యనారాయణ గారు తలుచుకుంటే వాళ్ళిద్దరితో పోటీ చేయించి హిందువుని గెలిపించగలడు, కానీ ఆ పోటీ జరగకుండా చూస్తాడు. మోయు తుమ్మెద అనే దాంట్లో ఆయనకు ఉన్న ఈ అటాచ్మెంట్స్ చాలా అద్భుతంగా రాసిన. మోయు తుమ్మెద అనే ఒక నవల ఉంది. విశ్వనాథ సత్యనారాయణ అంటే ఆయన రియాక్షనరీ, ఇప్పుడు కసాయి అంతం తప్పని నేను రాశాను. వెంటనే ఏమనుకుంటారంటే అట్లా అనుకోరు. ఇప్పుడు ఈ సోకాళ్ళు లెఫ్టిస్టులు, విప్లవకారులు ఏమంటారంటే, ఎవరినో పెద్దవాడిని తిడితే తొందరగా పాపులారిటీ వస్తుందని చేస్తుంటారు ఇట్లాంటి పనులు. ఎందుకంటే ఆయన రాశాడు కూడా, ఎవరు తిలక్ ఇట్లాంటిది ఏదో మాట, ఒక సత్యవత్తమని స్మరిస్తే లేకపోతే ఒక ఏదో అయితే నాకు ఖ్యాతి వస్తుంది అన్నట్టుగా. అది కాదు, ఎవడైనా సరే ఆ గాయపడిన వాడు వాడికి తెలుస్తుంది. ఇదే ఊపులో మీ పుట్టుమచ్చ కూడా చదువుతారా? చదువుతా. ఒక కట్టుకథ నన్ను కాటేసింది, ఒక వక్రీకరణ నన్ను వంచింది, ఒక అపనింద నన్ను అల్లరిపాలు చేసింది. 1955 ఆగస్టు 10 నా పుట్టిన తేదీ. కృష్ణా జిల్లాలోని ఒక మారుమూల కుగ్రామం మా ఊరు. నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై ఉంది నా పేరు. కన్నబిడ్డని సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర. అన్నదమ్ముల నుంచి చీల్చి నన్ను ఒంటరివాణ్ణి చేసింది చరిత్ర. పసితనంలోనే నన్ను పరిహసించాయి పాఠ్యపుస్తకాలు. పోత పోసుకుంటున్న నా వ్యక్తిత్వం మీదికి వింత వింత భయాల్ని ఉసిగొల్పి నిర్దాక్షిణ్యంగా నన్ను చిత్రవధ చేసి సుడిగాలుల పాలు చేసింది చరిత్ర. నా ప్రమేయం లేని పరిణామాలకు నన్ను కర్తం చేస్తుంది వర్తమానం. నా అస్తిత్వం చుట్టూ అనుమానాల వలయాల్ని విస్తరిస్తుంది వర్తమానం. ఆడపిల్ల అందాల్ని బంధించినట్టు నా ఆకారాన్ని అంకెల్లోకి దట్టించి, నా ఇంట కన్ను తెరచిన నవజాత శిశువు తెగ్గోసుకున్న తల్లి పేగు చివర తడియారని నెత్తుటి బొట్టులో 1947ని దర్శిస్తుంది వర్తమానం. హిందీ హిందూ హిందుస్థాన్, ముస్లిం జావో పాకిస్తాన్, ముసల్మాన్ కే దోహిస్తాన్, పాకిస్తాన్ యా ఖబరస్తాన్. నినాదాల నర్తనశాలలో నన్ను నిస్సహాయుణ్ణి చేస్తుంది వర్తమానం. రాజ్యాంగం నా భుజం తట్టదు. మీసాల గుబురుల్లోంచి ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్న 3 సింహాల సింహాసనం నాకేసి ముఖం తిప్పదు. ప్రథమ శ్రేణి పౌరుని మస్తిష్కంలో పరదేశిగా తప్ప, 1947కి స్మారక స్తూపంగా తప్ప మనిషిగా నా బొమ్మ రూపుగట్టదు. అవును, నేను కుట్రదారుణ్ణి కదూ. అవును, ఇస్లాంకి ఇస్లామాబాద్కి మధ్య అభేదాన్ని పాటించటం కుట్ర కాదు. నా కాళ్ళ కింది నేలని తొలిచేయాలనుకోవటం కుట్ర కాదు. పుట్టి పెరిగిన దేశంలోనే నన్ను ఒక కాందిసీకుణ్ణి చేయటం కుట్ర కాదు. పరిసరాల్ని, వాతావరణాన్ని నా చుట్టూ విషపూరితం చేయటం కుట్ర కాదు. ఖండాలుగా నరికి నిలువునా నన్ను నిర్మూలించి అఖండ భారతం నిర్మించాలని కలలు కనడం కుట్ర కాదు. కేవలం నా మత విశ్వాసాలు కుట్ర, నా సామూహిక ప్రార్థనా సమావేశాలు కుట్ర.
నేను మత్తుగా పడి ఉండడం కుట్ర, నేను మేల్కొనేందుకు ప్రయత్నించడం కుట్ర, నేను నలుగురితో కలిసి ఉండాలనుకోవటం కుట్ర, నేను బతికి బట్ట కట్టాలనుకోవటం కుట్ర, నా అజ్ఞానం కుట్ర, నా వెనుకబాటుతనం కుట్ర, నేను పెళ్ళాడడం కుట్ర, నేను పిల్లల్ని కనడం కుట్ర. స్థాయి భేదాల సారాంశంలో రాజ్యాంగం నాతో ఆడిన పవిత్రమైన పరాచకం నా పౌరసత్వం. పట్టెడన్నం కోసం పేవ్మెంట్ల మీద పూలు అమ్ముకుంటాను, పళ్ళు అమ్ముకుంటాను, పల్లీలు అమ్ముకుంటాను, గొడుగులు బాగు చేస్తుంటాను, గడియారాలు బాగు చేస్తుంటాను, వీధరుగుల మీద దర్జీ పని చేస్తుంటాను, దూదెక్కుతుంటాను, దినం గడుపుకుంటూ ఉంటాను. ఏ గొడవలు లేకుండా బతుకుని వెళ్ళమార్చాలని అనుకుంటాను. ఉన్నట్టుండి ఎందుకో మరి నగరాల నడివీధుల్లో నా నెత్తురు తీర్థస్నాన ఘట్టమవుతుంది. ఎన్నికలకు ముందు, ఎన్నెన్నో సంఘటనలకు ముందు దేశ చరిత్ర దిశానిర్దేశానికి నా నెత్తురు గూడుపట్టవుతుంది. పార్లమెంటు భవనంలో వాలేందుకు నా నెత్తురు పాదలేపనమవుతుంది. నా రక్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అవుతుంది. నా రక్తం రాజ్యాధికారానికి రక్షణ కవచమవుతుంది. నా రక్తం పదవీ సోపానానికి అభయహస్తమవుతుంది. నా రక్తం భరతమాత నుదుటి తిలకమవుతుంది, పూజా కమలమవుతుంది. నేను వేసిన ప్రతి ముందడుగు ఒక నెత్తుటి మడుగవుతుంది. నా గూడు బాణసంచా అవుతుంది. నా గూడు భోగిమంట అవుతుంది. నా గూడు నరకాసుని చితాభస్మం అవుతుంది. భవిష్యత్ తరాల కోసం ఆది మానవుడు చరిత్ర గూట్లో భద్రపరిచిన పావురాల గుడ్లు చితికిపోతాయి. పటపటమని విరిగిపోతున్న నేల తల్లి పక్కటెముకల శబ్దం నా చెవుల్లో చివరిసారిగా ప్రతిధ్వనిస్తుంది. కలలు నా మాతృభాషలో రావటం మానుకుంటాయి. నా ఆలోచనలు సైతం అధికుల భాషని ఆశ్రయిస్తాయి. క్రికెట్ మ్యాచ్ నా దేశభక్తికి తూనికా కొలమానమవుతుంది. నేను నా మాతృదేశాన్ని ఎంతగా ప్రేమిస్తున్నానన్నది కాదు, ఏ పరాయి దేశాలని ఎంతెంతగా ద్వేషిస్తున్నానన్నదే నా దేశభక్తికి ఎంతో కొంత ఆధారమవుతుంది. వెండి తెరల మించి, రంగస్థలాల మించి, కళామర్మజ్ఞుల విచిత్ర విన్యాసాల మించి నా విదూషక ఖలనాయకుని వేషం అందరికీ వినోదాన్ని అందిస్తుంది. సాంస్కృతికంగా నన్ను ఒక వికలాంగుణ్ణి చేస్తుంది. క్షమించండి నా స్నేహితుల్లారా, వక్రీకరణకి వత్తాసుగా పదబంధాన్ని సృష్టించి నన్ను వెక్కిరించడానికి వెనుదీయని మహాకవిని నేను మన్నించలేను. మన్నించండి నా మిత్రుల్లారా, రాజుకి పేదకి మధ్య భేదాన్నే చూడలేని ప్రజాకవి ఉద్రేకానికి నేను ఉర్రూతలోగలేను. హింసకి ప్రతిరూపంగా, అసహనానికి ప్రతీకగా నా గురించి జరిగే ప్రచారాలని విని నేను నవ్వుకుంటాను. నా పరిణామాల, భవిష్యత్ ప్రమాదాల భేతాళ కథల్ని విని నేను నవ్వుకుంటాను. చరిత్రను మతంగా, మతాన్ని చరిత్రగా చిత్రిస్తున్న పాలకుల ముంగిటి కావలి కుక్కల మొరుగుల్ని విని నేను నవ్వుకుంటాను. నా నవ్వులకు సమాధానంగా నిందలు ప్రతిధ్వనిస్తుంటాయి. నిజానికి నాది నవ్వు కాదు, నేను అనునిత్యం అతి సునాయాసంగా దిగమింగే నా ఆర్తనాదం. అగ్రవర్గం అన్యాయంగా నా మెడ చుట్టూ బిగించి వెళ్ళిన పర్సనల్లా ముళ్ళకరించ గురించి బాధపడాల్సింది మరెవరో కాదు నేనే. ఆర్టికల్ 370 గురించి అణగారిపోవాల్సింది ఎవరో కాదు నేనే. ఆచరణతో ప్రమేయం లేని అక్షరాల లౌకిక భావనకి అన్యాయమైపోయింది ఎవరో కాదు నేనే. అవును, నాది మచ్చపుటక అన్నారు కదూ, నన్ను ఏకంగా పుట్టుమచ్చగా పునీతం చేశారు కదూ. పెత్తందారుల ఎత్తుగడలు, వ్యూహాలకి, నా చుట్టూ అల్లుకుంటున్న ఉరితాళ్ళకి మధ్య ఏమిటి అనుబంధం అని అడగలేను. వాళ్ళు కలిసి పంచుకున్న ఊళ్ళ మధ్య అర్ధరాత్రి సరిహద్దు రేఖలా పారిన నెత్తుటి ఏరుతో ఏమిటి నాకున్న సంబంధం అని నిలదేయలేను. త్రిశూలాల మొనల మీద, పిఏసి తుపాకుల కొనల మీద, బ్యాలెట్ బాక్సుల కొసల మీద నెత్తురోడుతున్న నా పుట్టుమచ్చను గురించి ప్రశ్నించలేను. అవును, పుట్టుమచ్చ నా ఉనికి, పుట్టుమచ్చ నా అస్తిత్వం, పుట్టుమచ్చ నా పౌరసత్వం. నేను ఊపిరి పీలుస్తూ మసులుతున్న నేల, గాలి, పరిసరాలు నాకు దఖలుపరిచిన వారసత్వం పుట్టుమచ్చ. ఎప్పటికీ మానని గాయం ఈ పుట్టుమచ్చ. థ్యాంక్ యూ. చాలా బాగా రాశారు. ప్రకటించటం బట్టే తర్వాతి తరం నేర్చుకుంటుంది ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎట్లా మాట్లాడటం వల్ల ఎవరు ఎఫెక్ట్ అవుతారు, ఎవరు అఫెండ్ అవుతారు అనేది అది నిరంతరం నేర్చుకోవాల్సిన ప్రక్రియ. అది పద చైతన్యం చాలా పెరిగింది. ఇవి కాకుండా ఈ వచన రచనల గురించి,
మీరు ఇప్పుడు నాజర్ గారి జీవిత చరిత్ర రాశారు, అంతకుముందు సినిమాలకి రాశారు. వాటి విషయం అవి ఏమన్నా మీకు చాలా ఆనందం కలిగించిన? ఆనందం కలిగించిన అనేది కాదు, కానీ సినిమా రంగం అనేది నాకు ఇష్టం లేని రంగం. సరే, నాకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా అనివార్యంగా నేను వెళ్ళాల్సి వచ్చింది. అయితే వెళ్ళిన తర్వాత నా అభిప్రాయాలు మారినాయి. సినిమా రంగంలో నచ్చిన అంశాలు ఏంటంటే నాకు ప్రధానంగా సోమరిపోతులకు స్థానం ఉండదు. సినిమా పనికిరారు. సోమర్తనం అనేది అసలు పనికిరాదు. అలాగే నేను వెళ్ళక ముందు ఏమనుకున్నానంటే, మా లాంటి వాళ్ళు సినిమా రంగంలో తిరగది వచ్చి ఎవరు తెలియని వాళ్ళు వెళ్ళి, కానీ వాళ్ళకి తెలియని వాళ్ళు అంటే కానీ మనకే తెలియదు సినిమా రంగం గురించి. హ్యూమన్ ఇమోషన్స్ని డబ్బులుగా మార్చే ఒక పరిశ్రమ అండి అది. కాబట్టి హ్యూమన్ అంటే 2 గంటలు పెట్టగలగాలంటే అనే మాట చాలా తేలిక ఉంటుంది, కానీ 2 గంటలు కూర్చోబెట్టడం అనేది థియేటర్లో అది చాలా పెద్ద టాస్క్. జనానికి ఏది నచ్చుద్దో, ఎందుకంటే హెవీ మనీ పెట్టుబడిగా పెడుతున్నారు. డబ్బు రావాలి, లాభాలు రావాలి. దానికోసం మనుషుల బలహీనతల నుండి ఏదన్నా అంతకుముందు నవలలు కూడా అదే పనిచేసిన, సినిమాలు కూడా అదే పనిచేస్తుంది. అయితే సినిమాలకి మన కవిత్వానికి, సాహిత్యానికి వీటికి కూడా సంబంధం ఉందండి, బలమైన సంబంధం ఉంది. ఉదాహరణకి సినిమా వాళ్ళు అటు ఏది వేరు దేశాలు వెళ్ళటం, లేదా ఇక్కడ తక్కువ బడ్జెట్ ఉన్నోడు ఇంతకుముందు తీసినోడు కంటే భిన్నంగా తీయటం, అంటే దృశ్యం అనేది వాళ్ళ భాష. అదే నాకు కవిత్వంలో మామూలు భాష, లాంగ్వేజ్ ఏమో నా మీడియా. పాత దృశ్యాన్ని ప్రేక్షకుడు చూడటానికి ఎలా ఇష్టపడ్డాడో, పాత ఎక్స్ప్రెషన్ని, పాత భాషని పాఠకులు కూడా ఇష్టపడరు. అందుకోసం భాషని ధ్వంసం చేయకుండా కొత్త కవిత్వం రాదు. మన అరుణ్ సాగర్ చెప్పాడు, అన్న మీదంతా ముసలివాళ్ళ కవిత్వం అన్న అనేవాడు. ముసలి వాసన వేస్తూ ఉంటుంది, నిజం అన్నమాట. అరుణ్ సాగర్ తన ఉన్న కాలంలో యూత్కి సంబంధించిన ఆ భాషను తీసుకొచ్చాడు. ఈ మధ్య కాలంలో నేను ఇందులో ఇవాళ కూడా చదువుతాను, దాంట్లో ఈ కోవిడ్ మీద ఒక పోయం రాశాను నన్ను, అజైవిక అని. ఇప్పుడు ఏఐ వచ్చింది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీటి గురించి రాస్తున్నాను, వీటి మీద పోయమ్స్ రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నానంటే కొత్త డిక్షన్ని మళ్ళీ తీసుకురావచ్చు. కొత్త డిక్షన్ లేకుండా పాత డిక్షన్లో మీరు ఏం చెప్పినా కూడా చదవరు సార్. దిగంబర్ కవులు చేసిందే అదే, విప్లవ కవులు చేసిందే అదే. ఎప్పుడైనా సరే భాషని ధ్వంసం చేయకుండా కొత్త సాహిత్యం అనేది రాదు. ఫెమినిస్టులు చేసింది అదే, దళితవాదులు చేసింది అదే. అయితే మళ్ళీ ఇవి పాత భాషలుగా మారిపోయింది. మళ్ళీ ఇంకా అందుకోసం అట్లా కొత్త డిక్షన్ని తీసుకురావడానికి అవకాశం ఉంటుందని నేను ఏఐ గురించి రాసే ప్రయత్నం ఒకటి చేస్తున్నాను. మంచి విషయం చెప్పారు. కొత్త డిక్షన్ పుట్టే వరకు పాతది కొనసాగుతుంది కదా, కొనసాగదు అనిపిస్తుంది. వాళ్ళ అనుచరులుగా కావచ్చు, అనుకర్తలుగా కావచ్చు, చాలా కాలం సోషల్ మీడియా అంటున్నాం. అయితే ఫేస్బుక్ ఇవి వచ్చిన తర్వాత ఇవి కూడా సాహిత్యానికి చాలా నష్టం జరిగింది అనుకుంటున్నాను. ఇప్పుడు మేము రాసే రోజుల్లో ఒక కవిత రాసి పంపిస్తే, లేదా ఒక వ్యాసం రాసి పంపిస్తే కనీసం 3 నుంచి 6 నెలలు పట్టేది. ఆ తర్వాత మేము రాసి 10 మంది పెద్దవాళ్ళు, నగనముని, అజంతా ఇలాంటి పెద్దవాళ్ళు, వేగుండి మోహన్ ప్రసాద్ గారు, ఇస్మాయిల్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏవో సలహాలు ఇచ్చేవాళ్ళు. ఎంతైనా మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత అయినా మళ్ళీ ఉద్యోగానికి మధ్య ఒక దశ ఒకటి ఉంటుంది, దాన్ని అప్రెంటిస్షిప్ నేర్చుకోవాల్సిన. ఆ అప్రెంటిస్షిప్ ఈ తరానికి లేదు సార్, అది వాళ్ళు మిస్ అవుతున్నారు. అది లేకపోవటం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కొత్త ఆ లోపాన్ని వాటిని, అది ఉర్దూ సాహిత్యంలో అయితే అసలు గాలిబ్ లాంటి కవులు కూడా వాళ్ళకు ఒక గురువు దగ్గరికి వెళ్ళి దాన్ని సరి చేయొచ్చు, సహీకరణ అనే ఒక పద్ధతి ఉండేది. అంటే ఇప్పుడు అధ్యయనం లేదంటారా? ఇప్పుడు రాస్తున్న అధ్యయనం కాదు, అంటే రాసిన మరుక్షణమే అది అచ్చయిపోతుంది కదా. ఇప్పుడు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు ఒకసారి చెప్పాడు, ఆయన తిలక్ గారు చెప్పాడు దేవరకొండ బాలగంగాధర్, అరే అబ్బాయి ఏం లేదు, రాసిన వెంటనే అది అక్కడ పక్కన పడి వారం తర్వాత చూడు, అది సద్వాసన వేసింది అనుకో చించేసి నిలవాలి, కాల పరీక్షకు కవిత్వం నిలవాలి. అది తెలుసు, అది రాసిన వెంటనే బాగుంటుందండి. నన్ను ఎవరికైనా సరే
అయితే కొన్ని రాసిన వెంటనే నిజంగా బాగుండేవి కూడా ఉంటాయి, అది వేరే విషయం. కానీ ఒక అప్రెంటిస్షిప్ కూడా అవసరం. డెఫినెట్లీ. తన ముందు ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇంకా అజంతాలు, శ్రీశ్రీలు, ఆరుద్రులు వీళ్ళ గురించే రాయటం, మా గురించి ఎప్పుడు అంటే పూర్వం వాళ్ళ గురించి ఆ తర్వాత తరం రాసేది. వాళ్ళే ఇప్పటిదాకా వాళ్ళు తలుచుకుంటున్నారు. ఇప్పుడు మా తర్వాత వచ్చిన తరం ఏమనుకుంటుందంటే వాళ్ళ గురించి మేము రాయాలని కోరుకుంటుంది. ఇది చాలా ట్రాజెడీ. వీళ్ళ గురించి వీళ్ళ తర్వాత తరం రాస్తుంది. తర్వాత పోయిన వాళ్ళు మా గురించి రాయాలి. నిజం చెప్పాలండి, మేము డిమాండ్ చేయాల్సింది ఇది. వాళ్ళు మేము వాళ్ళ గురించి రాయాలని ఆశిస్తుంది. తప్పకుండా ఎవరి నుంచి నేర్చుకున్నామో వాళ్ళ పట్ల కృతజ్ఞతగా ఉండాలి. అంటే తెలంగాణ మాట చెప్పారు. అవునవును. ఎవరి నుంచి దొంగిలించామో వారిని క్షమించడం కష్టమని. కాబట్టి దాని స్ఫూర్తితోనే అన్నాను పాజిటివ్గా. తెలంగాణ ఆయన ఒక విక్టిమ్ కనుక అలా అన్నారు అనుకోండి. కొత్త డిక్షన్తో రాశానన్నారు. లేటెస్ట్ ఏదైనా ఒక 4 లైన్లు ఒక పోయం కూడా అది ఇది కోవిడ్ మీద రాసింది. అజైవిక దీని పేరు. ఒక అసంపూర్ణ ప్రవచనం. దాని సబ్హెడింగ్ ఈజ్ ద వరల్డ్ స్లీప్ వాకింగ్ టు ఏ క్రైసిస్? ఈజ్ దిస్ ద టైమ్ ఆఫ్ బ్లర్రింగ్ ఇన్ ది డివైడింగ్ లైన్ బిట్వీన్ టెక్నాలజీ అండ్ హ్యుమానిటీ? వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ రిస్క్ నివేదికలో ఉన్న లైన్స్. ఇప్పుడు నేను పోయింది చదువుతా. పరాకున ఎవరో ప్రపంచం రీస్టార్ట్ బటన్ నొక్కేశారు. అర్ధంతరంగా ఎవరో ఏవో యాప్స్ని ఎందుకో అన్ఇన్స్టాల్ చేసేశారు. సృష్టికి స్వస్థత చిక్కటం లేదు. కాలిన చేతులకు ఆకులు అందటం లేదు. టెలిరేవులో గావు కేకలు, అప్డేట్ అవుతున్న చావు వార్తలు. ఒళ్ళు విదుల్చుకున్న కాలంతో కళ్ళు తెరిచి చూస్తే వినిమయం తప్ప మరి ఏ నియమం వర్తించని వర్తమానం. పగలు రేయి కాదు, పాజిటివ్ నెగిటివ్లు ఇప్పుడు కాలానికి కొలమానం. నిన్నటిదాకా సోషల్ కనెక్టివిటీ సెలబ్రేషన్, నేడు మనిషికి మనిషికి మధ్య సోషల్ డిస్టెన్సింగ్. గ్లోబల్ గ్రామ దేవతలారా పాహిమాం పాహిమాం పాహిమాం. మెక్లుహాన్ మినియేచర్, సువిశాలమైన ఒక మహాప్రపంచం. ప్రపంచీకరణంతో ఫ్లాట్గా మారిపోయింది ప్రపంచం. గ్లోబల్గా పరిణమించింది ప్రపంచం. కార్పొరేట్ ఆకారాన్ని సంతరించుకుంది ప్రపంచం. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్ అయింది ప్రపంచం. అన్ఈక్వల్ అయింది ప్రపంచం. డిజిటల్ అయింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయింది, రోబో అయింది, డ్రోన్ అయింది, క్లౌడ్ కిచెన్ అయింది, ఊబర్ అయింది, ఓలా అయింది. సైన్స్కి టెక్నాలజీ సరిజోడైంది. బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్, జియో లొకేషన్ అప్లికేషన్. చిప్ చాప్ గప్ చిప్ చాప్, టిక్ టాక్ చిట్ చాట్. వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ విప్లవం, ఒక మహా మార్కెట్ నిఘా నేత్రం. వొడాఫోన్, ఎయిర్టెల్, జియో, యాపిల్, శాంసంగ్, 1M. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కాదు, కార్పొరేట్ కారిడార్లు, ఎలక్షన్ కాంప్రడార్లు. విశ్వం వ్యాలిడిటీ పీరియడ్ని, మ్యానుఫ్యాక్చరింగ్ సెట్టింగ్ని డీకోడ్ చేసే ఎడతెగని ప్రయత్నం. అతివ్యాప్తికి ఇది పరాకాష్ఠ, అంతిమ అంతానికి ఇది ఆదిమ శంఖారావం. న్యూటన్, థామస్ అల్వా ఎడిసన్, మార్కోని, డాల్టన్, గ్రాహం బెల్, ఆల్బర్ట్ స్విట్జర్, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ సేవలు మానవ ప్రపంచం మరవదు. ఐన్స్టీన్ ఆత్మకు అశాంతి తప్ప ప్రశాంతి అనేది లభించదు. ట్రూమన్ని, మన్హాటన్ సైంటిస్టుల్ని భవిష్యత్తు ప్రపంచం క్షమించదు. మానవ నాగరికతలో ఒక డిఫాల్ట్, నైతిక పతనం ఒక బ్లైండ్ స్పాట్. ఇది వేగం తెచ్చిన శోకం, ఇది తూకం తప్పిన లోకం, ఇది పేరుకుపోయిన తరతరాల పాపం. మనిషే ఒక పెద్ద మహమ్మారి. సెల్ఫ్ ఐసోలేషన్ ప్రస్తుతం పృథ్వీకి అవసరం. ఇది శృతి మించిన విజ్ఞాన శాస్త్ర విజయోన్మాద విపరీత విన్యాసాల ఫలశ్రుతి. వెంటిలేటర్ల మీద పంచభూతాలు, కంటి మీద అశ్రుగంధి, విషాద క్షతగాత్రిలా ప్రకృతి. అన్నీ అనిశ్చితాలే, అన్నీ అంతు తెలియని ఊహాగానాలే, మృత్యు ఒక్కటే నిజం. మనిషికి మధ్య, పౌరునికి ప్రజాస్వామ్యానికి మధ్య మంత్రనగరాలు, రంగురంగుల మారాకులతో మరులు గొలిపే మ్యానీటర్ విషవృక్షాలు, మృగతృష్ణలు, మల్టీనేషనల్ కంపెనీలు, మార్కెట్లు. వినిమయ వస్తువుల వెనుక, విజ్ఞాపనల వెనుక, వర్తించే నిబంధనల వెనుక కనిపించని ఒక కన్జ్యూమర్ టెర్రరిజం, ఉగ్రవాద మహావృత్తాంతం.
వినియోగ సంబంధాలే మానవ సంబంధాలు, మాధ్యమాలే మనుషుల జ్ఞానేంద్రియాలు. మానవులం కాదు, మనం మహానగరాల్లో సంచరిస్తున్న వనమానవులం. కణానికి ఠికాణా లేదు, ఎనర్జీకి ఏ కానీ సోర్సు లేదు, రూపం లేదు, గమ్యం లేదు. మానవ రక్త కణం తప్ప మనుగడకు మరో దిక్కు లేదు. సొంత సెల్యులర్ యంత్రాంగం అంతకన్నా లేదు. ఐస్కోపుకు అందని పిచ్చి బచ్చా నస్మరంతి ఆఫ్టర్ ఆల్ ఒక పార్టికల్ కరోనా. సైన్సు టెక్నాలజీల శంఖ చక్రాలు ధరించి, స్థలకాలాలను పిడికిట బిగించి, ప్రకృతికి ముగుదాడు వేసిన యుక్తిపరుడు, శక్తియుతుడు, స్వీయ జ్ఞాని, స్వయంభవుడు, అజేయుడైన మానవుడా జయము జయము. నీ పీక మీద కాలు మోపి మీసం మెలేస్తూ ఒక పిపీలకం, పరిహాసం, పరాచికం, సిగ్గు సిగ్గు, శరము శరము. నీ గొయ్యి నువ్వే తవ్వుకునేందుకు పనికి వచ్చే పలుగుపారలు తప్ప నీ చేతి శంఖ చక్రాలు కాదు సైన్సు టెక్నాలజీలు. బతుకులు తెల్లారినప్పుడు మిరుమిట్లు గలిపే వెలుతురు కనిపించదు. గాయపడిన పాదాల ఎముకలను తింటున్న రహదారి నోటి కరకరల శబ్దం వినిపించదు. ప్రకృతికి ప్రత్యామ్నాయం లేదు. సహజీవనం వినా మనిషికి మరో దారి లేదు. ఒక పురాణవ నిత్య ప్రహేళిక ప్రకృతి, ఒక చిరంతన జీవ ప్రజాస్వామిక ప్రకృతి. హోమో ఎకనామిక్స్, హోమో సెపియాన్. చేతులు కడిగితే చేసిన పాపం తొలగదు. అసామాన్యం సామాన్యం అవుతుంది, అసాధారణం సాధారణం అవుతుంది. ప్రకృతికి జీవరాశికి మధ్య అనుబంధం అనివార్యం అవుతుంది. చెట్లు చేమలు మాత్రమే కాదు, చెదలు చీమలు లేకుండా అసంపూర్ణంగా మిగిలిపోతుంది ఈ ప్రపంచం. ప్రకృతి అనాది, ప్రకృతి అనంతం, ప్రకృతి శాశ్వతం. థ్యాంక్ యూ. చాలా బాగుంది. నేటి కవిత అనిపించే కవిత రాశారు, చక్కగా చాలా బాగా రాశారు. నేనైతే ఇక నాకు 71 ఇయర్స్ వచ్చినాయి సార్. ఇప్పుడు నేను చాలా పుస్తకాలు వివిధ స్థాయిల్లో ఆగిపోయి ఉన్నాయి. ఒకటి నేను చేసిన ఇప్పటిదాకా రాసిన సాహిత్య విమర్శ వ్యాసాలు, అదొక పుస్తకంగా తీసుకురావాలనుకుంటున్నాను. అలానే పుట్టుమచ్చ తర్వాత రాసిన పోయమ్స్ అనే ఒక పుస్తకంగా, ఇమీడియట్గా వచ్చేది నాజర్ పుస్తకం. ఆ తర్వాత ఎడ్వర్డ్ సైడ్ ఓరియంటలిజం పుస్తకం. ఆ ఓరియంటలిజం పుస్తకం ఎడ్వర్డ్ సైడ్ ప్రధానంగా మిడిల్ ఈస్ట్ని నేపథ్యంగా తీసుకొని రాశాడు. నేను ఇండియా, చైనా వీటిని కూడా కలుపుకొని, తెలుగు భాషని వీటన్నిటి కూడా కలుపుకొని నేను కూడా ఆ పేరుతో, అది ఎడ్వర్డ్ సైడ్ స్ఫూర్తితోనే ఆ పుస్తకం ఒకటి ఉంది. ఆ తర్వాత ప్రపంచ సాహిత్యంలో వచ్చిన గొప్ప దీర్ఘ కవితలు నేను అనువాదం చేశాను, ఓ 15-20 దాకా. దీర్ఘ అనే పేరుతో అదొక, అంటే నేను నిజానికి చౌటిబర్ర అనే పేరుతో టిఎస్ ఇలియట్ వేస్ట్ ల్యాండ్ అనువాదం చేశాను. ఆ తర్వాత హౌల్ అనే ఒక పోయం కూడా అనువాదం చేశాను, అలెన్ గిన్స్బర్గ్ది. వేస్ట్ ల్యాండ్ రాయటానికి కారణం ఏంటంటే ఆయన అప్పటికి యూరప్ నిర్జీవం అయిపోయింది. దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయించటం కోసం ఫెర్టైల్ ల్యాండ్గా వేస్ట్ ల్యాండ్ని ఫెర్టైల్ ల్యాండ్గా మార్చాలనే ఉద్దేశంతో ఆయన రాశాడు. అది ఇవాళ మొత్తం భూప్రపంచమే వేస్ట్ ల్యాండ్లా తయారైంది. ఒక ఇంటర్నేషనల్ స్థాయి వేస్ట్ ల్యాండ్ ఒకటి రాయాలి అనేది ఒకటి నాకు బలంగా ఉండేది. దాని తొలి ప్రయత్నం అది, కానీ అది పోయింది కానీ ఇప్పటికైనా రాయాలనేది ఒక కోరిక ఉంది. అలాగే ఒక నవల రాస్తున్నా, దాని పేరు తనాపర అని కానీ, సబ్జా అని కానీ, లేదా త్వమేవాహం అని కానీ పెడతాను. అది కేవలం అదరింగ్, ఇతరీకరణ, దానికి వ్యతిరేకంగా. అంటే మనము వాళ్ళు, అల్టిమేట్గా వాళ్ళు నేను కానీ మిగతా ప్రపంచం, ఆ మిగతా ప్రపంచం నువ్వు కాకుండా అదేమి లేదు అనేది. అది త్వమేవాహం అంటే నువ్వే నేను అని, అది దాంతో ఎండ్ చేస్తే హిందూ ముస్లిం దీని నుంచే అది మొదలుపెట్టాను. చాలా వరకు బహుశా నేను నెక్స్ట్ ఇయర్ జనవరి కల్లా అది పుస్తకం తీసుకోవాలి. చాలా పెద్ద ప్రాజెక్టులనే చెప్పుకోవాలి. అందులో ఎంతో ఫిలసాఫికల్గా, అంటే మీకున్న అనుభవం, మీ వయసు కూడా అందుకు అనుమతిస్తుంది. ఇప్పుడు దానికి తగిన కొంత అది హిస్టారికల్ ఫ్యాంటసీ కూడా, కొంత ఫ్యాంటసీ కూడా ఉంటుంది.
ఇండియన్ ముస్లిమ్స్ సంబంధించిన 1757 టు 2057 వరకు దాన్ని టైం. అదే అది 3 పుస్తకాలుగా ట్రయాలజీగా అనుకుంటున్నాను, కానీ అది అంత టైం నాకు లేదు అని భావిస్తూ నేను దాన్ని 300 పేజీల కింద ఒకటే నావెల్గా అదే చాలా త్వరగా కంప్లీట్. ముఖ్యంగా స్వతంత్ర రచనలే మీ నుంచి రావాలి తొందరగా అనేది కోరుకోవడం. ఈ అనువాదాలు ఇంకోటి ఏంటంటే చాలా మంది మీరు అడిగినట్టుగానే అడుగుతుంటారు, ఏంటి తక్కువ రాయటం, ఎక్కువ రాయగలిగి తక్కువ రాయటం. నిజానికి నేను చాలా చోట్ల కూడా నేను అనుకుంటుంది కూడా ఏంటంటే, నేను రాయగలిగిన కవిత్వం నాకు రాయటం ఇష్టం లేదు. నేను రాయాలనుకున్న కవిత్వం నేను రాయలేకపోతున్నా. నేను రాయాలన్న కవిత్వం కానీ నేను చేయాలనుకున్న సాహిత్య వ్యాసంగం పూర్తి చేసే ప్రయత్నంలోనే ఉన్నా. సో మీ పారామీటర్స్ చాలా హైలో ఉన్నాయి, మీరే పెట్టుకున్నారు. వాటిని రీచ్ అయితే తప్ప అవి బయటికి హై అని చెప్పలేను, కానీ ఇప్పుడు మామూలుగా ఏదో రాశారు ఏదో పోయిందని అనుకోవటం. ఇప్పుడు నేను పుట్టుమచ్చ విషయంలో కూడా పుట్టుమచ్చ కాకుండా మిగతా పోయమ్స్ ఎవరైనా రాయగలరు, కానీ పుట్టుమచ్చ నేనే రాయగలను, పుట్టుమచ్చ నేను రాయకపోతే ఎవరు రాయలేరు అనుకొని కూడా రాశాను నేను. సాహిత్యానికి సాధారణమైనవి కూడా చాలా కావాలి. అవును, ఎలాగైతే ఇప్పుడు మనం ఏదైతే హెడ్లైన్స్ మాత్రమే వార్తలు కాదు కదా, చిన్న చిన్నవన్నీ కూడా. పుట్టుమచ్చ అనేది ఎందుకు దాంతోపాటు అవన్నీ ఎందుకు వేసానంటే, మరీ ఇది 11 పేజీలు పుస్తకం అంటే ఎవడు పట్టించుకోడు. ఇప్పుడు నిజానికి ఏకరంగనాచార్యులు గారు నాకు ఉత్తరం రాశాడు. నేను మీ అవార్డు బహుశా ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అనుకుంటా, నాకు ఆయన రికమెండ్ చేశాడు. నేను రికమెండ్ చేశాను కానీ మీకు రాకపోవచ్చు అని రాశాడు. తర్వాత విషయం ఏం తెలిసిందంటే తక్కువ పేజీలు ఉండటం వల్ల అని. అయితే అవార్డులు సైజు బరువు కావయ్యా క్రైటీరియా, ఇవేమి క్రైటీరియా కాదు. అదే మీకు కంప్లైంట్స్ ఉన్న శ్రీశ్రీనే అన్నాడు కదా, కవిత్వానికి క్రైటీరియా సైజు బరువు కావయా, నిన్నటి మహాకావ్యం 18 పర్వాలైతే నేటి మహాకావ్యం 18 పేజీలే అని. మీరు 18 పేజీలకి దరిదాపుగా రాసి. ఇప్పుడు కూడానండి శ్రీశ్రీ లాంటి వచనం ఇప్పటికి రావట్లా. కవిత్వం సంఖ్యను పక్కన పెట్టండి, వచనం చలంగారి వచనం అలా వచనం రాసేవాళ్ళు లేరు. వాళ్ళు అంత కష్టపడలేదు సార్. తెలుగులో మీరు బైరాగి అనే కవిని చూడండి, ఆయనలో చాలా మంది ఇంపాక్ట్ ఉంటుంది, కానీ ఆయన నిజంగానే పిచ్చివాడు. అది సాహిత్యం జీవితం ఆయన చేసిన, పెళ్లి చేసుకోలేదు, ఒక ఉన్మాదిలాగానే జీవించాడు. కానీ అది ఆ కవిత నిలబడుతుంది. ఆయన గురించి నేను ఒక కంపారిజన్ చెప్పా. శ్రీశ్రీ తెలుగు పదానికి ఉన్న శక్తిని, దాని విస్ఫోటన శక్తిని గుర్తించి పదప్రయోగం చేసినవాడు శ్రీశ్రీ అయితే, పదానికి ఉన్న బలహీనతను గుర్తించినవాడు బైరాగి. రెండు కూడా గొప్ప విషయాలు. బలహీనతను గుర్తించడమే చాలా కష్టం. అంటే శ్రీశ్రీ చెప్పేవాడు ఆ మాట. శ్రీశ్రీతో మేము చాలా రోజులు కలిసి ఉన్నాం, 2-3 రోజులు ఒక సందర్భంలో. ఇప్పుడు అయితే దీర్ఘ కవితలే కవితలు అనే ఒక గొప్ప భావంతో ఉన్నట్టున్నారు మీరు. ఇప్పుడు దీర్ఘ అనువాదం కూడా చెప్పారు కదా. మొదట్లో చాలా చిన్న ఉదాహరణకి ఒక మాట చెప్తాను. మా ఊరు, నిజానికి నా కవిత్వంలో ఎక్కువ భాగం నా చిన్నతనంలో మా ఊరు, మా పరిసరాల్లో కనిపించిన దృశ్యాలే. ఒకటి చెప్తా. ఎండిపోయిన చీకటి చెరువులో నత్తగుల్లలు నక్షత్రాలు, ఎండిపోయిన చీకటి చెరువులో నత్తగుల్లలు నక్షత్రాలు, ఒకే ఒక్క తాబేలు డెక్క చంద్రుడు. చాలా బాగుంది. అంటే ఇందులో ఒక పిక్చర్ని చూపిస్తాం, కానీ మీరు ఒక ఏదో ఫిలాసఫీయో ఏదో. ఇప్పుడు నా పోయమ్స్లో ఒక దాంట్లో ఒక మాట ఉంటుంది, అది ఇక్కడ దానికి ఒక బొమ్మ కూడా చేసాం. ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు, ఎవరో చచ్చిన ఆవును మోసుకుపోతున్నారు, దాని తోక నేల మీద ఎలిజీ రాస్తుంది. దాని ఎంత గోమాత మీద ఈ కవికి ఎంత ఇది ఉందో అని రాశాడు. ఎవరు దాని తోక ఎలిజీ రాస్తుంది అనేది గొప్ప మాట. అది అప్పట్లో పుట్టుమచ్చ కంటే ముందు కవిత. అది నా మొదటి కవిత. అది బంగోరే ఆత్మహత్య చేసుకున్నాడు. బండి గోపాల్ రెడ్డి ఆయన పేరు. ఆయనతో నాకు పరిచయం కూడా. గొప్ప పరిశోధకుడు, సాహిత్య పరిశోధకుడు, వేమన చాలా చేశాడు ఆయన. మాలపల్లి గురించి ఆయన చాలా ధైర్యం కలిగిన వాడు, చాలా వ్యక్తిత్వం ఉన్న మనిషి. అటువంటి మనిషి ఆత్మహత్య చేసుకోవటం, అది కూడా పంజాబ్ వెళ్ళి సట్లెజ్ నదిలో పడితే చాలా మంది కదిలిపోయారు. అప్పుడు చాలా నన్ను చాలా బాధ పెట్టింది.
ఇలా జరగకూడదనే దాని నుంచి నేను ఆ ఫీలింగ్ నుంచి బయటపడటం కోసం రాసింది. అంటే ఆత్మహత్యాగ్రహం, దీన్ని ఆత్మహత్య అది ఒక సత్యాగ్రహం అని నేను చెప్పదలుచుకున్నాను. ఆత్మహత్య కాదు, అదొక ఆగ్రహ ప్రకటన. అది నేను చదివింది. అలాగే. అయినవాడు కదా అని ఆత్మహత్యను సైతం సమర్థించటం కాదు. సగం నలిగి చిత్తైన గొంగళీ పురుగు గచ్చు నేల మీద పడి తడి తడిగా తన ఎలిజి తనే రాసుకుపోతున్నట్టు బతుకును మరణ శాసనంలా మోసుకు తిరిగే వాళ్లకు ఇది అర్థం కాదు. మృత్యువును కాదు, ఎంత ఘోరంగా ఉన్నా బతుకునే ప్రేమించిన మనిషి, మనుషుల మధ్య మనుషుల కోసం వెతుక్కున్న మనిషి, మనిషి మీద, మనిషి మంచితనం మీద, మంచి భవిష్యత్తు మీద నమ్మకాన్ని నిర్మించుకున్న మనిషి ఉన్నట్టుండి ఊపిరి తీరాన్ని దాటి అనంత వాయులీనంలో గానంగా మారటమేమిటి? ఎందుకు ఇలా జరిగింది? సంక్షుభిత శరీరాన్ని శాంతపరిచి శుశ్రూష చేసిన సట్లెజ్ నదీ జలాలు సమాధానం చెప్పలేవు. నవ్వుకుంటూ నాలిక చప్పరించుకుంటూ నీళ్లలోంచి నీడల్లోకి వెళ్ళిపోయిన ఖడ్గమృగాన్ని అవి గుర్తుపట్టలేవు. నిండు సూర్యుణ్ణి అవనతం చేసి కళేబరానికి కుంకుమ పూజ జరిపిన ఆకాశానికి ఇది అర్థం కాదు. పంచభూతాలకి, పండంటి జీవితాలకి మధ్య, మనిషికి మస్తిష్కానికి మధ్య, వ్యక్తికి సమూహానికి మధ్య గోడల్ని నిలువునా కూల్చితేనే తప్ప నీడలు నిజాల్ని విప్పవు. తనువును ధనువును చేసి ప్రాణాన్ని బాణంలా సంధించటం ఆత్మహత్య అవుతుందా? అది ఆత్మహత్య కాదు, ఒక ఆగ్రహ ప్రకటన. అది ఆత్మహత్య కాదు, బాధాగ్ని కణాల సంఘటన. అది ఆత్మహత్య కాదు, అభివ్యక్తి అంతిమ రూపం. అది ఆత్మహత్య కాదు, ఒక అంతులేని ఆరాటం. అది ఆత్మహత్య కాదు, ఒక రాజీ లేని పోరాటం. వంచన బీభత్స సర్వస్వంలో మానవునికి తనకంటూ మిగిలిన ఒకే ఒక్క ఆయుధం ఈ శరీరం. అయితే ఇది ఆయుధ నిమజ్జనం కాదు, ఆత్మ విచ్ఛేదనం, ఆత్మ విస్ఫోటనం. థ్యాంక్ యూ. ఖాదర్ మొహిద్దీన్ గారు, మీరు మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసి మీ సాహిత్య జీవితానికి సంబంధించి ఎన్నో విశేషాలు ఈరోజు తెలియజేశారు. అందుకు చాలా చాలా కృతజ్ఞతలు. నమస్కారం. థ్యాంక్ యూ.